మనం మార్కెట్లో కూరగాయలు కొంటాం. అవి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూస్తాం. కానీ అవి ఎవరు పండించారో ఎప్పుడైనా ఆలోచించామా? కానీ జపాన్లో అలా కాదు. అక్కడ వంకాయ కొనాలన్నా, టమోటా తీసుకోవాలన్నా పండించిన రైతు ముఖం చూసే కొంటారు. అవును, జపాన్లోని సూపర్ మార్కెట్లో ప్రతి ప్యాకెట్ మీద రైతు ఫోటో దర్శనమిస్తోంది. ఇదేదో పబ్లిసిటీ స్టంట్ అనుకుంటే పొరపాటే. దీని వెనుక ఒక బలమైన సైకాలజీ ఉందట. ఆహార భద్రతకు, నమ్మకానికి మారుపేరుగా నిలుస్తున్న జపాన్ రైతుల ఈ ఐడియా వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? ఇది అక్కడ ఎలా సక్సెస్ అయింది? దీనివల్ల రైతులకు, ప్రయోజనాలకు ఎలాంటి లాభం జరుగుతోంది తెలుసుకుందాం పదండి. సాధారణంగా మనం సూపర్ మార్కెట్కి వెళ్తే బ్రాండెడ్ బిస్కెట్లు లేదా సబ్బుల మీద సెలబ్రిటీల ఫోటోలు చూస్తుంటాం. కానీ జపాన్లో మాత్రం కూరగాయలు, పండ్ల ప్యాకెట్ల మీద సాక్షాత్తు వాటిని పండించిన రైతుల ఫోటోలే ఉంటాయి. అక్కడ అదొక సాంప్రదాయం. వినియోగదారుడు ఏదైనా వస్తువు కొంటున్నాడు అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పండించారు అనే పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటారు. దీన్నే ట్రేసబిలిటీ అంటారు. ఈ విధానం వల్ల జపాన్లో ఆహార నాణ్యత పెరగటమే కాకుండా రైతుల మీద ప్రజలకు విపరీతమైన నమ్మకం ఏర్పడింది. ఈ పంట నాది, దీని నాణ్యతకు నాదే గ్యారంటీ అని రైతులు గర్వంగా తమ ఫోటోను ముద్రిస్తారు. జపాన్లోని చాలా సూపర్ మార్కెట్లో ఒక ప్రత్యేక విభాగం ఉంటుంది. అక్కడ కూరగాయల ప్యాకెట్ల మీద ఒక స్టిక్కర్ ఉంటుంది. దాని మీద రైతు నవ్వుతున్న ఫోటో, రైతు పేరు, పండించిన ప్రాంతం, పంట కోసిన తేదీ స్పష్టంగా ఉంటాయి. దీని ఉద్దేశం ఒక్కటే, నమ్మకాన్ని కలిగించటం. సాధారణంగా మార్కెట్లో సరుకు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. కానీ జపాన్లో ఈ పాలకూర ఫలానా సుజుకి గారు పండించారు అని తెలియటం ద్వారా కస్టమర్కు ఆ రైతుతో ఒక మానసిక బంధం ఏర్పడుతోంది. ఇది కేవలం వ్యాపారం కాదు, ఒక నమ్మకం. ఆహార ఉత్పత్తులపై రైతుల ఫోటో పెట్టడం వెనుక 2 కారణాలున్నాయి. ఎప్పుడైతే ప్యాకెట్ మీద రైతు ఫోటో ఉంటుందో ఆ రైతు ఆ పంట విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. కుళ్ళిపోయినవి లేదా నాణ్యత లేనివి పెడితే తన పరువు పోతుందని భయపడతారు. నా ముఖం చూసి జనం కొంటున్నారు, వారిని మోసం చేయకూడదు అనే బాధ్యత రైతులో పెరుగుతోంది. వినియోగదారుల వైపు నుంచి చూస్తే అజ్ఞాత వ్యక్తి పండించిన దానికంటే తెలిసిన మనిషి పండించిన పంట మీద నమ్మకం ఎక్కువ ఉంటుంది. ఇందులో పురుగు మందులు తక్కువగా వాడి ఉంటారు. ఇది సేఫ్ అనే భావన కలుగుతోంది. జపాన్లో దీన్నే అన్చిన్ అని అంటారు. జపాన్ అంతటితో ఆగలేదు. ఇప్పుడు ఫోటోతో పాటుగా క్యూఆర్ కోడ్ కూడా వస్తున్నాయి. కస్టమర్ ఆ కోడ్ను స్కాన్ చేయగానే ఆ రైతు తన పొలంలో పనిచేస్తున్న వీడియో వస్తుంది. ఆ పంటకు ఏ ఎరువులు వాడారు, ఎప్పుడు నీరు పెట్టారు అనే పూర్తి హిస్టరీ ఫోన్లో కనిపిస్తోంది. కొంతమంది రైతులు ఈ వంకాయతో ఈ కూర వండితే బాగుంటుంది అని రెసిపీలు కూడా రాస్తుంటారు. దీనివల్ల రైతు కేవలం ఉత్పత్తిదారుడిగానే కాకుండా ఒక బ్రాండ్గా మారిపోతున్నాడు. మన దేశంలో రైతు కష్టపడి పండిస్తాడు, కానీ మార్కెట్లోకి వచ్చాక దానికి గుర్తింపు ఉండదు. అంతా దళారుల చేతుల్లోనే ఉంటుంది. కానీ జపాన్ పద్ధతిని పాటిస్తే రైతుకు సొంత బ్రాండ్ ఇమేజ్ వస్తుంది. మంచి నాణ్యత ఇచ్చే రైతుకు కస్టమర్లు ఎక్కువ ధర ఇవ్వటానికి కూడా వెనకాడరు. వినియోగదారుడికి కల్తీ లేని ఆహారం దొరుకుతోంది. ఇప్పుడిప్పుడే మన దేశంలో కూడా కొన్ని ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, అలాగే ఆర్గానిక్ స్టోర్స్ ఈ పద్ధతిని అనుసరిస్తున్నాయి. కానీ ఇది విస్తృతం కావాల్సిన అవసరం ఉంది.